జగిత్యాల అర్బన్ కాలనీ నూకపల్లిలో ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం జరిగితే అందులో ఓ ఇంటిని ప్రార్థనా మందిరంగా ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు జగిత్యాల కలెక్టరేట్ లో ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తే కొందరు వ్యక్తులు అక్రమ కట్టడాలు కట్టినప్పటికీ దాన్ని అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరానికి గురి చేస్తుందని అన్నారు. వెంటనే అధికారులు చొరవ చూపి చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద పూర్తిగా మౌలిక వసతులు కల్పించాలని వారు పేర్కొన్నారు. అధికారులు వెంటనే ఆ ఇంటి యజమానిపై చర్యలు కూడా తీసుకుని కలెక్టర్ను కోరారు. జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా. డబుల్ బెడ్రూమ్ కట్టిన మసీదును వెంటనే అక్రమంగా కట్టిన మసీదును వెంటనే అక్రమంగా కట్టిన మసీదును వెంటనే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధి పొందాలి. భారతీయ జనత దేశానికి ఘనత, భారతీయ జనత దేశానికి ఘనత. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. అక్రమంగా కట్టిన మసీదును వెంటనే అక్రమంగా కట్టిన మసీదును వెంటనే సీఎం సీఎం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. జగిత్యాల డబల్ బెడ్రూమ్లో 4500 ఇండ్లు అక్కడ నిర్మించడం జరిగింది. అక్కడ గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన పాత ఇండ్లు ఏవైతుంటాయో మసీదు నిర్మాణం చేయడం జరుగుతుంది. మరి జగిత్యాల రోజు నిత్యం పోయే మరి మున్సిపల్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ మరి డబల్ ఇంజనీర్ డిపార్ట్మెంటు డిఈ గారు కానీ మరి పూర్తి వ్యవస్థ అక్కడ ప్రతి చిన్న విషయం కూడా అక్కడికి పోతున్నారు. అంత పెద్ద మసీదు మరి ఇందిరమ్మ ఇల్లును ఆక్యుపై చేసుకొని డబల్ బెడ్ ఒక 80 లక్షల వర్తుతోటి మరి నిర్మాణం చేయడం జరుగుతుంది. అది మేము కాంప్లీట్ ఇచ్చేదాకా కూడా ఈ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మహాలక్ష్మి టెంపుల్ అక్కడ నిర్మాణం కొరకు భూమి పూజ చేస్తే మరి ఇక్కడున్న మరి మల్యాల పోలీస్ శాఖ వాళ్ళు రాత్రికి రాత్రే మరి విగ్రహాన్ని తీసుకుపోయి దొరకకుండా పెట్టిన మరి అట్లాంటి వాళ్ళు ఒక వర్గానికి కొమ్ము కాస్తుండ్రా. మరి పోలీసు యంత్రాంగం, మరి రెవెన్యూ యంత్రాంగం, మన మున్సిపల్ యంత్రాంగం ఎవరికి కొమ్ము కాస్తుండ్రా అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్రమంగా మసీదు నిర్మాణం చేయడం జరిగిందని తెలిసింది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైనా కానీ అక్కడ మసీదు కానీ మందిరం కానీ ఇంకేదైనా ప్రార్థనా స్థలాలు కావాలనుకుంటే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవాలి. కానీ ఎవరింట్లో వాళ్ళు మసీద్ చేసుకొని, ఎవరింట్లో వాళ్ళు చర్చి చేసుకొని, ఎవరింట్లో వాళ్ళు మందిరాలు చేసుకుంటే కలవదు. అది వేల మందికి, లక్షల మందికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థను వీళ్ళు అధికారులు గ్రహించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా పోలీసు వారు, రెవెన్యూ వాళ్ళు స్పందించి అక్కడ ఏదైతే అక్రమ మసీదు నిర్మాణం చేసిర్రో దాన్ని తొలగించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా గ్రహించాలి, ఈ తప్పుడు ఆలోచన విధానాలు మార్చుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి గట్టిగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ, ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటిది వాళ్ళకు స్థలం ఇచ్చిన కాడ మసీద్ కట్టుకొని అభ్యంతరం లేదు, కానీ ఒక గృహాల మధ్యన, ఇంటి మధ్యన మాత్రం మసీద్ అనేది కట్టకూడదు.